నమస్కారం, జే న్యూస్కి స్వాగతం. నేను ప్రశాంత్. ముందుగా జే న్యూస్ ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఇక వార్తల వివరాలు. మహాత్మా గాంధీ జయంతోత్సవాలు శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా జరిగాయి. జాతిపిత మహాత్మను పలువురు ఈ సందర్భంగా స్మరిస్తూ గాంధీజీ వ్యక్తి కాదని మహోన్నత శక్తి అని, స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాత్ర, అహింసా మార్గం అందరికీ ఆదర్శప్రాయమని పలువురు వ్యక్తులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందిరా విజ్ఞాన్ భవన్లో జరిగిన గాంధీ జయంతి ఉత్సవాల్లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంలో గాంధీజీని స్మరించుకున్నారు. పట్టణంలో శాంతినికేతన్ స్కూల్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో గల గాంధీ విగ్రహంకు పూలమాలలు వేశారు. లోక్ సత్తా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర గాంధీ విగ్రహంకు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో పోలినాయుడు, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. జేసీఐ ఆధ్వర్యంలో గాంధీ పార్క్ దగ్గర గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నటుకుల మోహన్, రాము, మధు, భీమశంకర్, కోరాడ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మీ చేత మొహంకరం అందుకే తీర్చుకోండి. महात्मा गांधी प्रसाद गाరు వచ్చారా? बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ పార్క్లో గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అప్పలరాజు, కామరాజు, నరసింహరావు, రవి తదితరులు పాల్గొన్నారు.
పొట్టి శ్రీరాములకి సమైక్యాంధ్రకి మహాత్మా గాంధీకి మహాత్మా గాంధీకి జై. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ పార్కులో ఉన్న గాంధీ విగ్రహం వద్ద గాంధీ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరరావు, జగదాంబ తదితరులు పాల్గొన్నారు. महात्मा गांधी के 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 महात्मा गांधी. టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ పార్కులో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి గాంధీ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుండా అప్పల్ సూర్యనారాయణ, వెంకటేష్, గుప్తా, గణేష్ తదితరులు పాల్గొన్నారు. महात्मा गांधी महात्मा गांधी महात्मा गांधी महात्मा गांधी के महात्मा गांधी के महात्मा गांधी के महात्मा गांधी के జై సమైక్యాంధ్ర. మొదటి నుంచి కూడా విలువలతో కూడినటువంటి జీవితంలో ముందుకు పోయేవాళ్ళు. ఎండ్స్ కన్నా మీన్స్ చాలా ముఖ్యం. అంటే ఫలితాల కన్నా మనం ఏ విధానంతో ముందుకు పోయాం అన్నటువంటిది ముఖ్యం అన్నటువంటి ఆయన సిద్ధాంతం. ఆ సిద్ధాంతానికి ప్రస్తుతం భారతావనిలో దూరంగా పోతున్నాం. అటువంటి సందర్భంలో రాజకీయవేత్తల తలక గౌరవం కూడా బాగా తగ్గిపోయింది. అటువంటి సందర్భంలో మళ్ళీ రాజకీయవేత్తల తలక జీవన విధానంలో మార్పులు వస్తే తప్ప ఈ రాజకీయ జీవితంలో మళ్ళీ గౌరవం అనేది దొరకదు. అటువంటి సందర్భంలో గాంధీ ప్రబోధాలు విలువలతో కూడిన రాజకీయాల కోసం చెప్పి అందరం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సెవెన్ రోడ్ జంక్షన్ వద్ద నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ నిరాహార దీక్షలో వరద కళ్యాణి, ఎమ్మెల్యే సాయిరాజ్, ఎన్ని ధనుంజయ్, ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జై సమైక్యాంధ్ర, జగన్ రెడ్డి నాయకత్వం, జగన్ రెడ్డి నాయకత్వం, జగన్ రెడ్డి నాయకత్వం, జోహార్ వైఎస్ఆర్. దీక్ష చేస్తున్నాడు కానీ వారి తాలూకా గానాన్ని వినిపించారు. వారు రాజశేఖర రెడ్డి గారికి ప్రత్యేకమైన అభిమానస్తులు. ఈ క్యాసెట్ ని విడుదల చేయవలసిందిగా కోరుతున్నాం. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక 7 రోజుల జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ గురుకుల పాఠశాల ఆధ్వర్యంలో ఓబీఎస్ నుంచి గాంధీ పార్క్ వరకు మౌన ప్రదర్శన నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. పూర్తి చేసుకున్నానని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ కోరికతో రిలీజ్ చేయడం సిడీ రూపంలో ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి సిడీ రూపంలో ఉన్నటువంటి పాటనే వినిపిస్తున్నాను. అది సిడీ వేయవలసిందిగా కోరుతున్నాను. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ పార్క్లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పేర్ల హారిక, సుకన్య, గౌరీ తదితరులు పాల్గొన్నారు. ईश्वर अल्लाह तेरे नाम
మమతకు సంకేతం. మున్సిపల్ ఆఫీసు ఉద్యోగి సమైక్యాంధ్రకు మద్దతుగా కృష్ణమాల మౌనవ్రతం చేశారు. వీరికి మద్దతుగా జామ్ భీమశంకర్, రాధాకృష్ణ, హరికృష్ణ, గీతా శ్రీకాంత్ సంఘీభావం తెలిపారు. మున్సిపల్ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో దూది వేకుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రామారావు, మాధవరావు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఉద్యానవనం నీరు ప్రాజెక్టు ఆధ్వర్యంలో నేడు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఇఓ కైలాసరావు, ఎస్ఈ విద్యాసాగర్, జగన్మోహన్, ఆశాలత, షర్మిల తదితరులు పాల్గొన్నారు. ఆమ్దాల్ వలస పట్టణం మెయిన్ రోడ్లో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలో తమ్మినేని, బొడ్డేపల్లి మాధురి, కిల్లి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎంఐఎం, సిపిఎం ఈనాడు ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్, తెలుగుదేశం, బీజేపీ, సిపిఐ. రామారావు గారు ఏ పద్ధతితో పెట్టారో మీరు దానికి కట్టుబడి ఉంటే ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి లేఖలు ఉపసంహరించుకోండి. మనం నలుగురు అవుతాం. ఆమ్దాల్ వలస మున్సిపల్ ఉద్యోగులు గాంధీ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు సమైక్యాంధ్ర ఉద్యమం కొరకు ర్యాలీ నిర్వహించారు. ఆమ్దాల్ వలస జూనియర్ కాలేజీ నుండి రైల్వే గేట్ వరకు ర్యాలీ నిర్వహించి మహాత్ముని జయంతి వేడుకలను జరుపుకున్నారు. ఒకటే రాష్ట్రం, ఒకటే భాష.
చెడు కనకండి చెడు మాట్లాడకండి. శ్రీకాకుళం పట్టణం ఆమ్దాల్వలస మండలంలోని ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయులు నోటికి నల్ల బ్యాడ్జీని ధరించి గాంధీజీ పటాన్ని చేతపుచ్చుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జే న్యూస్, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.